ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా బలం పొందుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 13వ వచనం చూసినప్పుడు, కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టె ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూసి, నిజంగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొండ్రి. అనేక మంది ఆయన వద్దకు వచ్చినప్పుడు, రోగులు ఎట్లా ఆయన చేసినటువంటి సూచక్రియలను బట్టి అనేక మంది ఆయన వెంబడించినప్పుడు, యేసు కొండెక్కి అక్కడ తన శిష్యులతో కూర్చున్నప్పుడు, పస్కాను యూదుల పండుగ సమీపించినప్పుడు యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చి చూచి, వీరు భుజించుటకు ఎక్కడుండి రొట్టెలు కొని తెప్పించమని పిలుపుని అడిగిన గాని, ఏం చేయనై ఉండినో తానే ఎరిగి ఉండి అతను పరీక్షించుటకు అలాగ అడిగిను. అందుకు పిలుపు వారిలో ప్రతి వాడును కొంచెం కొంచెం పుచ్చుకొంటికైనా 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఆయన శిష్యుల్లో ఒకడు సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నదే గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిగా ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండేది. యేసు ప్రభు రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు, కూర్చుని వారికి వడ్డించినప్పుడు, వారికి ఇష్టమైనంత వడ్డీకి వడ్డించినప్పుడు, వారు తృప్తిగా తిరిగిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేసి తన శిష్యులతో చెప్పాను. ఈ యొక్క లేఖనాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఒక సంగతి అయితే మనం తెలుసుకోగలగాలి. మన హృదయాన్ని మనం నింపుకోగలగాలి. ఎలాగైతే మిగిలిపోయిన రొట్టెలన్నీ కూడా అవి నింపబడుతూ ఉన్నాయో, అలాగే ఉదయకాలాన్ని దేవుడి యొక్క లేఖనాలతో నీ హృదయాన్ని నింపుకోగలగాలి. యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనం, యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడిన వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. ప్రతిరోజు కూడా అనేక విధాలైనటువంటి మూటలు కడుతూ ఉంటారు. తమ హృదయంలో కూడా అనేకమైన వాటిని మిగిలినటువంటి వాటన్నిటిని మూటలు కడుతూ ఉంటారు. హృదయం అంతా అనేక రకాలైనటువంటి మైలుతో నింపబడుతూ ఉంటుంది. సముద్రంలో ఎలాగైతే కెరటాలు వస్తూ ఉన్నప్పుడు అడుగున ఉన్న మైలంతా, ఆ చెత్తంతా ఎలాగైతే బయటకు వస్తూ ఉంటుందో, ప్రతి ఒక్కరి హృదయంలో దుష్టుడైతే అనేక రకాలైనటువంటి బలహీనతల బంధకాలతో, దురాలోచనలతో, కీడులతో, వ్యాధులతో, ఒత్తిడితో నింపుతూ ఉంటాడు. అటువంటి వాటన్నిటికీ ప్రాముఖ్యంగా పనిచేసేది ఏమైనా ఉందంటే అది దేవుని యొక్క వాక్యమే. దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా వింటే, ఎంతగా చదివితే, ఎంతగా ధ్యానిస్తే అంతగా శ్రేష్టమైన పంటను కోయడానికి అధికారం ఉంది. కనుక అటువంటి గొప్ప అధికారం వాక్యంలో ఉంది కాబట్టి మనం కానీ ప్రతిరోజు కానీ దేవుని యొక్క వాక్యంతో కానీ నింపుకోవడం కానీ ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా శ్రేష్టమైనటువంటి సన్నిధిని మనం పొందుకోగలుగుతాం. లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పాను. ప్రభు చెప్పినట్లుగా అతను చేసినప్పుడు విస్తారమైనటువంటి చేపలు అతను వలలో పడినప్పుడు దాన్ని చూసి అతను విస్మయం పొందాడు. అతని పాదాల దగ్గర పూలబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభు చెప్తున్నటువంటి ప్రతి మాటతో మన హృదయాన్ని నింపుకోవడం ఎప్పుడైతే ప్రారంభిస్తుంటామో దానివల్ల ఎటువంటి కీడు లేదు, కానీ నీ క్షేమాభివృద్ధి కలగడానికే ఆయన నింపుతూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే దాన్ని ఎంతో ఆసక్తితో, భక్తితో, వినయంతో, విధేయతో దాన్ని నేర్చుకుంటూ ఉంటారో, నింపుకుంటూ ఉంటారో, దాని కొరకు ఆయన గుమ్మం గడపైతే కనిపెట్టుకుని ఉంటారో వారు ఖచ్చితంగా మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని పొందుకుంటూ ఉంటారు. ఈ జీవిత యాత్రలో అనేక మంది సమస్యలు పోతూ ఉన్నప్పుడు కేవలం వాక్యం లేకపోవడం వల్ల, వాక్యంతో నింపుకోకపోవడం వల్ల మాత్రమే, వారి శ్రద్ధ చూపించకపోవడం వల్ల మాత్రమే అలా జరుగుతుంది. కనుక ఈ ఉదయకాలాన్ని నువ్వు ఆయనతో నిబంధన చేసుకున్నట్లయితే, వాక్యంతో నింపుకుంటానని నువ్వు కోరుకున్నట్లయితే, సమయాన్ని వృధా చేయకుండా ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నేను ఆయన మహిమతో నింపుతాడు. ప్రభువా మీ దయగలిగిన నష్టాలకు తండ్రి శ్రమలు అప్పగించుకుంటుండగా నీ గొప్ప మహిమనైనా ప్రతి చోట వెల్లడి చేయబడినట్లుగా నీ వాక్యంతో ప్రతి ఒక్కరు నింపుకోవడానికి కృప దయచేయమని, మార్గాన్ని సరళం చేయమని, ఈ దినముని లేఖనాలు వింటున్నటువంటి వారందరి జీవితంలో ఇప్పుడే వారిని క్షమించి వారికి ఒక అవకాశం అనుగ్రహించి నీ మహిమను చూపించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.